వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. సమావేశంలో వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మా యువ నాయకుడు ప్రతినిత్యం వెంకటగిరి అభివృద్ధి కోసం ఆలోచన చేస్తున్న మా యువ నాయకుడు నేతృత్వ కుటుంబ రాజకీయ వారసులు నేతృపతి రామకుమారి గారికి, నాతోటి సంస్థలకు, మా వైఎస్ఆర్ గారు ఉమామహేశ్వరి గారికి, విజయలక్ష్మి గారికి, మల్లేశ్వరి గారికి, వేదిక మీద ఉన్న నాతోటి సంస్థలకు, నన్ను మున్సిపాలిటీకి వైస్ చైర్మన్ గా ఎన్నుకున్న మా సంస్థలందరికీ, వేదిక మీద ఉన్న వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులకు, పత్రికా విలేకరులకు, నా వార్డుకి ఇచ్చేసిన నా వార్డు మహాసేవకులకు, నా బంధుమిత్రులకు, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సన్మానం నాకు జరుపుకున్న నేతృత్వ రామకుమారి గారికి మేమందరం కూడా రుణపడుతున్నాం. మేము ముందుని ఈ సన్మాన కార్యక్రమం నాకు ఏర్పాటు చేసి మా అన్నని సన్మానించడానికి మనం చాలా ఘనంగా సంతోషపడుతున్నాం. అదేవిధంగా మొదటగా నా వార్డులో నాకు ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి, సోదర సోదరులందరికీ, నా ప్రధానమంత్రికి అందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి నేను శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే నా వార్డులో ప్రత్యేకత ఉన్నది. ఈ 8వ వార్డులో జనార్దన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకోవడమే ఈ వార్డుకు దక్కిన ప్రత్యేక గౌరవం. ఆ గౌరవంతో పాటు ఈ వార్డులో పెరిగిన పంచాయతీలో ఉండగా వెంకటగిరి పంచాయతీ వ్యక్తి కూడా సెకండ్ పంచాయతీ మరి జనాభాలో కూడా రెండో పంచాయతీ మరి. ఆ పంచాయతీకి నా తండ్రి గారి శాఖ సంచరయ్య 3 సార్లు వార్డు మీద గెలిపించారు ప్రజలు. అదేవిధంగా ఒకసారి సర్పంచ్ గెలిపించారు, ఒకసారి సర్పంచ్ గెలిపించారు. మొట్టమొదటిగా మున్సిపాలిటీ అయినప్పుడు ఆ మున్సిపాలిటీకి రాజలక్ష్మ ఎంతో సేవ చేసి ఎంతో కష్టపడి నా భార్య సంవత్సరం గెలిపించింది. నన్ను మళ్ళా 2021లో నన్ను 8వ వార్డులో ఎస్సీ జనరల్ అయితే నన్ను ఎన్నుకున్నారు. అదేవిధంగా నేను నా కుటుంబం కాదు, నా కుటుంబం అందరూ కూడా నా కుటుంబం కూడా సరే 8వ వార్డు ప్రజలకి సేవ చేసేదానికి మేము ఎప్పుడు అని కాదు. మాకు పదవి ఉన్నా పదవి లేకపోయినా మేము ఎప్పుడు 8వ వార్డు ప్రజలకి సేవకులు మాత్రమే వెళ్ళిపోతాం. ఎందుకంటే మాకు ఈ వార్డులో మా తండ్రి గారు ఏం సంగతి మా భర్త వ్యక్తే మళ్ళా అది చెప్పుకున్నా. నా భార్య మొట్టమొదటిగా గెలిచినప్పుడు రాజలక్ష్మి మాకు ప్రత్యేక ప్రణాళిక మాకు ప్రకటించింది. ఆమె మొట్టమొదటిగా మీ వార్డులో నీ భార్య గెలిచిన తర్వాత నీ భార్య గురించి వార్డు వెళ్ళినప్పుడు అక్కడ అందరూ వార్డులు మాకు డ్యూటీలో ఉన్నారన్న భార్య మొట్టమొదటి ఎస్సీలకి ముందు డ్యూటీ వేయించని చెప్పి ఆమె స్వయంగా ఆమె ఆలోచన చేసి మా ఎస్సీ కాలనీకి డైరెక్ట్ పంపింగ్ చేసి ఇంటికి పైప్ లైన్ చేసి ఇంటికి పొలాయించి అన్ని విధాలుగా వాటికి ఇంటికి రోడ్ చేసి ఎన్ని విధాలు ఉపయోగపడాలో మా ఎస్సీ కాలనీకి ఆమె ఎనలేని సేవ చేసింది. ఆమె వచ్చి మా సేవకి నా వాళ్ళు తగ్గుతాను వెళ్ళడానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఆ మా సేవకి ఆ బిడ్డలు ఎంతో ఉన్నతానికి ఎదగాలని, ప్రభుత్వం వాళ్ళు మంచి ఆశీర్వాదం అందించాలని నేను కోరుకుంటూ, అదేవిధంగా మా పెరిగిన ఎస్సీ కాలనీ కూడా జనార్దన్ అయ్యంలో మాకు 6 వ్యవసాయాలు ఇప్పించారు. 6 వ్యవసాయాలు ఇప్పించిన తర్వాతనే నాకు అన్ని సహాయ సహకారాన్ని ఆయన అందించాడు. ఆ తర్వాత రాజలక్ష్మి నా భార్య సంవత్సరంగా రాజలక్ష్మి ఎస్సీ కాలనీకి వాటర్ పంపిణీ నేర్పించి వీధి వీధికి లైన్ నేర్పించింది, వీధి వీధికి కుళాయి నేర్పించింది, హౌసింగ్ కాలం నేర్పించింది. అదేవిధంగా మా పంచాయతీ ప్రిన్సిపల్ సరే మున్సిపల్ వరకు 700 కుటుంబం మా వార్డుకి ఎంత సేవ చేసిందంటే ఆ సేవకి నోటితో చెప్పాలని నాకు అర్థం కావట్లేదు. ఆ సంతోషం నేను ఆపుకోలేకపోతున్నాను. కాబట్టి మేము ఎప్పటికీ 700 కుటుంబానికి శాశ్వతంగా ఉండబడుతున్నాం. మాకు మా పంచాయతీలో పంచాయతీ నుంచి మా తండ్రి గారిని
25 సంవత్సరాలు గెలిపించారంటే మా ఊళ్ళో రైతుల్లో పెద్ద రైతులైన వెంపటి సుబ్రహ్మణ్య కుటుంబం, వాళ్ళ నాయన, వాళ్ళ చిన్నాయన, వాళ్ళ చిన్నాయన అందరూ కూడా వాళ్ళ కుటుంబం మాకు ఎంతో కష్టపడి మాకు అన్ని విధాలుగా అందరం అందించి మాకు ఆర్థిక సహాయ సంఘాలు అందించి మమ్మల్ని ఎన్నో ఇంజనీర్స్లు కూడా ప్రతి లక్షలకి మా నాయన కానించి నా భార్య కానించి నా కానించి ఆ కుటుంబం ఎంతో మేము రుణపడి ఉన్నాం. వాటిని మేము మర్చిపోలేం. అదేవిధంగా ఎన్నికని మున్సిపాలిటీ తర్వాత ఎన్నికని మొట్టమొదటి ఎక్కడ చేస్తారంటే 8వ వార్డు వ్యవసాయాన్ని ఒక పేరు వచ్చింది. ఆ పేరు ఎప్పుడు వచ్చిందంటే నేను సూర్యనాయుడు అమ్మగారు ఉండగా అమ్మ మా వారికి నీళ్ళు లేవమ్మా, రోడ్డు లేవమ్మా, కావాలమ్మా అంటే ఇమ్మడికి వెంటనే నేను ఇచ్చిన ప్రతి కాగితాన్ని ఆ మహాత్ముడి వెంటనే శాంతం చేస్తాం. సాయంత్రం మేము కలుస్తాం. అమ్మ మాకు రైతు లేవమ్మా, వెంటనే రైతు. అమ్మ ఈ కావాలమ్మా, వెంటనే కావాలి. అమ్మ ఈ రోడ్డు అమ్మా, వెంటనే రోడ్డు. అమ్మాయి ప్రసిద్ధానికి రైతు కావాలంటే వెంటనే. ఆ విధంగా మేము ఆమె చేసిన సేవల్ని మేము ఎప్పటికీ మర్చిపోయాం. ఆ సేవలకి మేము రుణపడి ఉంటాము. అదేవిధంగా ఈ నియోజకవర్గానికి వారు చేసిన సేవలు మరోలేదు. మనం అందరికీ మనం 25 వార్డు సంస్థలు కూడా ఈ రోజు మనం అందరం ఈ రోజు సన్మాన కార్యక్రమం జరుపుతున్న రామకుమారి గారిని మనం ప్రత్యేకించి నియోజకవర్గంలో శాసనసభ్యులుగా వారిని మనం నిర్మించుకుంటేనే మన గ్రామాలు, మన వార్డులు, నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ధి చెందాలంటే ఆనాడు తల్లి గారు చేసిన అభివృద్ధిని మరిపించే విధంగా మళ్ళీ మన నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే రామకుమారి గారు మళ్ళీ మనం ఇద్దరిని చూసుకోవాలి. మన అందరంలో నిర్మించుకుంటామన్న పూర్తి నమ్మకం, విశ్వాసం మన అందరిలో ఉన్నారు. ఆ నమ్మకాన్ని మనం ముందే చూపించాలంటే రేపు రాబోయే ఎన్నికల్లో మనం కష్టపడి నిర్మించుకోవాలి. అదే కాదు జనార్దన్ గారు 25 వార్డుల్లో వారు చేసిన సేవలను ఎప్పుడు మేము మర్చిపోవచ్చు. మొట్టమొదటిగా ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యేకి మొట్టమొదటి అయిన తర్వాత అంగన్వాడీ సెంటర్ తీసుకొచ్చారు. అంగన్వాడీ సెంటర్ వచ్చిన తర్వాత ఆ అంగన్వాడీ సెంటర్ బాధ్యత తీసుకే 2000 మంది ఈరోజు సాయంత్రం 2000 మంది ఈరోజు సాయంత్రం ప్రతి ఒక్కరు ఉద్యోగాలు చేసుకుంటూ జీవిస్తాం. ఆ కుటుంబానికి జీవనోపాధి కల్పించి వారికి అనుకోవచ్చు. అదేవిధంగా పెట్టాలని చెప్పారు జనార్దన్ గారు. పెట్టాలని చెప్పిన తర్వాత ఆయన లోకల్కి సాంఘిక ప్రయాణిక వాళ్ళ ఉద్దేశంతో 100 మంది ఉద్యోగాలు ఇచ్చారు. ఆ 100 మంది ఉద్యోగాలు ఈ రోజు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. రాజధానిగా నా భార్య కుటుంబంగా పేదవాళ్ళకి ముఖ్యమంత్రిలో 40 మందికి విద్యార్థులకి ఇళ్ల స్థలాలు ఇప్పించి ఈరోజు నిలబడుకుని జీవిస్తా ఉన్నారు. అదేవిధంగా ఏ సంవత్సరం అయిన తర్వాత జగన్ లేవట్లో 35 మందికి వాళ్ళ ఇళ్ళని పేదవాళ్ళకి ఇల్లు చూపిస్తా ఉన్నారు. కాబట్టి నా వారికి ఎంత చేసినా అది తక్కువేని మేము అలా భావించి ఆయన వృద్ధి చేశాం. నా వార్డులో 8వ వార్డులో ఎన్జిఓస్ కానీ ఏపీఎఫ్ కానీ రైల్వే స్టేషన్ ఏరియాలో ఏదైనా కట్టడాలు ఉంటే తెలియని చెరువులో 3 బోర్డులు వేయించున్నాను. 3 బోర్డులు వేయించి 3 బోర్డులు అక్కడి నుంచి వాట్సాప్ పెట్టాను. ప్రతి వార్డుకి ఇచ్చాము, ప్రతి వార్డుకి పొలాలు వేయించాం. అదేవిధంగా అదే కార్యక్రమాలు చేపట్టాము. నా భయాల్లో మేము ఇప్పటికి కూడా నా వార్డు ప్రజలకి నేను సేవ చేస్తూ ఉంటాను. నేనే కాదు, నా ఒక్కరి కాదు, నా కుటుంబం ఇంతమంది 5 ఎలక్షన్కి నాకు మా ఆయన నా భార్య గెలిచారు. కాబట్టి ఆ వార్డుల ప్రజలకి నేనే కాదు, నా పిల్లలు కూడా, నా కుటుంబం అంతా కూడా ఎంత సేవ చేసిన 20వ వార్డు అంతా కూడా మనం చూసుకోలేదు. కాబట్టి నేను ఎక్కువ చెప్తాను. నేను ఇంకా కూడా సరే మన వార్డుకి మంచి పేరు మంచి రావాలంటే మన రాజకీయాలు చూసుకుంటే ఇంకా మన వార్డుకి నేను ఒకే చెప్పాను చూసుకుంటాం వల్ల నేను నా పిల్లలు పేదల కుటుంబానికి వారు మనం సేవ చేసిన వారికి ఆ కుటుంబానికి నా జీవితాంతం మరియు నా కుటుంబం రాజకుమారి గారు చదువులో వారి అన్ని వదిలేసుకుంటూ వాళ్ళ అడుగులు పంచుకుంటూ వాళ్ళకి శాశ్వతంగా మేము తెలియజేసుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి
టికెట్ ఇచ్చి మమ్మల్ని బరిలోకి ఇచ్చినటువంటి మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మాకు ప్రధానమైనటువంటి వెంకటగిరి సంస్థానాధీశులు శ్రీ వెలుగొంటి సాయి కృష్ణ యాచంద్ర వారికి, అలాగే పెద్దలు శ్రీ వెలుగొంటి సర్వజ్ఞ కుమార్ కృష్ణ యాచంద్ర వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి ఫైట్లో అందరూ కూడా పార్టీ శ్రేణులు కింద నుంచి పైదాకా ఎంతో కష్టపడి ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల యొక్క గెలుపుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబ సభ్యులు కూడా కష్టపడడం జరిగింది. అలాగే నాకు సంబంధించినంత వరకు మేము 4వ వార్డులో గెలుపడం జరిగింది. మాకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలందరినీ కూడా, అలాగే మాతో వెన్నట్టు ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా మనసులో పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏ పార్టీకైనా కూడా కార్యకర్తలే ఉండాలి. అయితే ఇక్కడ మేము దాన్ని సాగించినటువంటి 5 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అనేక ఆటుపోట్లు, అనేకమైనటువంటి సవాళ్ళను కూడా ఎదుర్కోవడం జరిగింది. అవన్నీ కూడా గడిచిన ఈ 5 సంవత్సరాలలో ప్రతి ఒక్కరు కూడా తెలిసినటువంటి విషయం లేదు. అయితే మా వాటికి సంబంధించి నేను నాకు సిగ్గువంచన లేకుండా పెద్దలందరి యొక్క సహాయ సహకారాలతో పార్టీ యొక్క జెండా నీడన మేమందరం కూడా అనేక పనులు చేయడం జరిగింది. అయితే ఇంకా ఎంత చేసినా కూడా చేయవలసినటువంటి పనులు ఎన్నో ఉన్నాయి, మిగిలి ఉన్నాయి. అయితే ఈ 2024వ సంవత్సరం జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి గెలుచుకుంటుంటే బహుశా మా 4వ వార్డులో ఒక పని కూడా లేకుండా అన్ని కంప్లీట్ చేయడానికి అటువంటి శక్తి మాకు మా పార్టీ అయితేనేమి, మా పార్టీ పెద్దలైతేనేమి ఇచ్చుండేవాళ్ళు. కానీ అనివార్య కారణాల వల్ల మనం ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడ ఈ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్తాను, ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ సందర్భంగా ఈ వేదిక నుండి నేను తెలియజేస్తున్నాను, మా యొక్క పాలకవర్గం ఒక్క రూపాయి కూడా అభివృద్ధి చేయకుండా నిలబడినటువంటి పాలకవర్గం ఏదైనా ఉండేదంటే అది మా పాలకవర్గం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకవర్గం తెలియజేస్తున్నాను. అలాగే 25కి 25 స్థానాలు గెలిచినటువంటి వెంకటగిరి మున్సిపల్ చరిత్రలో ఇప్పటి వరకు జరిగినటువంటి 3 ఎలక్షన్లలో కూడా 25 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కౌన్సిలర్ ఓడించడం కూడా ఇదే ఈ యొక్క పాలకవర్గం గొప్పతనాలేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఆ మధ్య ఒకటి నాకు మెసేజ్ పెట్టడం జరిగింది, అన్న కాన్ఫరెన్స్ గవర్నమెంట్ పెట్టారని నేను చూశాను, అది వేసుకొని చెప్పారు. ఈ సందర్భంగా కూడా ఈ వేదిక ద్వారా ప్రజలందరూ గ్రామంలో వారి సమస్యల్ని అక్కడ విడమరించే క్రమంలో కొంచెం గట్టిగా స్పందించే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ప్రజాప్రతినిధులు అవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అందులో భాగంగా తప్ప వేరే ఇంకేం కావాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి
రెండు మాటలు చెప్పి ముగిస్తాను. రామ్ కుమార్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ తీసుకున్న ఒక్క సంవత్సరంలోనే ఎంత అభివృద్ధి చేసి చూపించాడో మనందరికీ తెలుసు. సెంట్రల్ లైటింగ్ తెప్పించారు, రైల్వే స్టేషన్ అక్కడికి వేసుకొని ఇప్పటికీ అదే చెప్పుకుంటున్నారు అధికార పార్టీ వాళ్ళు. కానీ ఈరోజు స్టేడియం కాడి నుంచి రాపూర్ రోడ్ వరకు సెంట్రల్ లైటింగ్ వేయడం జరిగింది మా నాన్న. అలాగే అమృత టూ కింద 110 కోట్లు తేవడం జరిగింది. నగరవనం అన్న హయాంలోనే తేవడం జరిగింది. అలాగే మనకు గ్రామదేవత అయిన పోలేరమ్మ పండుగని జాతరని రాష్ట్ర పండుగ చేయడం జరిగింది. ఇవన్నీ ఒక సంవత్సరంలోనే చేయగలిగారు అంటే ఇంకా అన్నకి అధికారం వచ్చి అన్న ఎమ్మెల్యే అయితే మన వెల్లడి రూపురేఖలే మారుస్తారని అందరూ నమ్మాలి. నాకు నమ్మకం ఉంది. అలాగే జగనన్న పాదయాత్ర చేసేటప్పుడు ప్రతిరోజు డైరీ రాసుకునేవాళ్ళు. మన రామకుమారెడ్డి గారు గడప గడప కార్యక్రమం చేశారు. అప్పుడు ప్రజలు బాగోగులని చూశారు. ఎవరికి ఏం కావాలి, ఎవరికి ఏ మౌలిక వసతి చేయాలి అనే ఉద్దేశంతో అన్న ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఒక మేనిఫెస్టో వదలడం జరిగింది. మనల్ని చూసి అవతల వాళ్ళు వదిలేరు వేరే సంగతి, కానీ అది చేసిన దాఖలాలు లేవు. అదే రామకుమార్ రెడ్డి అన్న ఈరోజు ఎమ్మెల్యే అయితే మన అదృష్టంగా మనం భావించున్నారు. నిజంగా వెంకటేశ్వర ప్రజలు కొంచెం దురదృష్టవంతులే అని అనుకోవాలి. ఎందుకంటే నేదురుమల్లి కుటుంబం గతంలో అభివృద్ధి చాలా చేసింది. వాళ్ళని మించి మా నాన్న చేశారు. రాజశేఖర రెడ్డి కంటే మా నాన్నకంటే 2 అడుగులు ముందుకు వేసి అభివృద్ధి చేస్తానని జగనన్న మాటించారు, చేసి చూపించాడు. ఈరోజు నేదురుమల్లి అమ్మగారు కానీ నాన్నగారు కానీ చేసిన అభివృద్ధి కంటే ఇంకా 4 అడుగులు ముందుకేసి ఆ విశ్వాసంతోనే మనందరం పార్టీకి జగనన్న రోజున ప్రాణాలుగా పనిచేద్దాం. మన అన్నని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను. జై జగన్, జై రమణ. నాయకులు నష్టపోయినట్టు అస్సలు ఊరు పోలేదు. అందరూ చేసుకున్న బ్రహ్మాండం చేస్తున్నారు. కొంతమంది నాయకులు కొంతమంది కౌన్సిలర్లు చేసుకోలేకపోయినారు. కానీ పుష్పలం చేసుకున్న నాయకులు మన కేజీ మీద చాలా మంది కూడా ఉంటారు. మాట వస్తే ఏంటంటే ఆ పార్టీలు మనం ఏం చేసుకోలేము, అప్పుడు చేసుకోవాలి ఎన్ని ముఖ్య మాటలు అందరూ పుష్పలంగా చేసి పెట్టు. కొంతమంది నాయకులు కొంతమంది కౌన్సిలర్లు చేసుకోలేకపోయినారు. కానీ వాళ్ళ మనసాక్షి తెలుసు, ఏం చేసి పెట్టుకోవడం వాళ్ళ మనసాక్షి తెలుసు. మాట వస్తే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం న్యాయం చేయలేదు, యూజ్ చేసుకోలేదు. చెప్పాలంటే గుళ్ళు చేసి చెప్పలేదు. చాలా మంది చేసుకున్నారు. అది వాళ్ళ మనసాక్షి తెలుసు, ప్రజలకు తెలుసు, విలేకరులకు తెలుసు, నాయకులకు తెలుసు. కానీ బయట చెప్పలేదు అంతే. అదే కాబట్టి ఏంటంటే ఈరోజు నేను ఒక విషయం గర్వంగా చెప్పుకోగలుగుతా. ఈ దేశంలో ఈయన మాట్లాడి ఈయన చేయగల శక్తి ఇచ్చింది చేసి నాకు ఈ స్థాయికి తెప్పించింది కూడా తెలుసా? కలిమి రామకృష్ణ నాకు సీట్ ఇప్పించింది. ఈ స్థాయికి నేను రాగలిగానంటే ఈరోజు ఈ స్టేజీ మీద కూడా మాట్లాడగల వార్డులో కౌన్సిలింగ్ కూడా ఈయనకి స్థాయికి మాట్లాడగల మొట్టమొదటి నాకు ఇప్పించింది కలిమి రామప్రసాద్. నాకు సీట్ రాదు, నాకు తెలుసు. దీనికి వేసిన రోజే నేను ఒకటే వేసింది, ఎవరు కూడా తీసుకోలేదు. అంటే ఇప్పుడైనా మనకి సహాయం చేయడం మీ జీవితం మర్చిపోకూడదు. కొందరు తిన్నట్టు వాసాలు లెక్క పెడతారు. మా నాకు అయిపు కాదు, ఏదన్నా ఒకటి యథార్థం నడకమా లేదంటే గమనం ఉంటాం. నా వరకు ఇప్పుడు ఏదైనా రెండోది ధన్యవాదాలు చెప్పుకోవాలా, రెండోది గురించి చెప్పుకోవాలా. 14వ వార్డులో 684 కోట్లు మెజార్టీ వచ్చింది. నాకు ఎంత బయట ఉందంటే చెప్పలేనంత బయట చేశాను నా మీద. అలాంటి టైంలో కూడా అన్ని ఓట్లు మెజార్టీ వచ్చి గెలిచాను నేను. ఎందుకంటే ప్రజలకు ఎవరికి సన్మానం చేయాలి, నాగా సన్మానం చేయాలి, నా వార్డులో ప్రజలకు చేయాలి సన్మానం లేదు. ఎందుకంటే నేను ఒకటే ఇంతమంది ఓటేస్తే గెలిచి సాయిపించారు. ఈరోజు కాకుండా అందరూ చెప్పుకోగలుగుతారు పలానా చక్రైనా. ఇప్పుడు మన మీద 25 వార్డులలో 17 సూచనలు ఇన్స్పెక్షన్ చేసిన అక్కడ వాతావరణం విధానాలన్నీ తెలుసుకొని కొట్టుకొని పెట్టినారు. మనం ఎందుకంటే ఈరోజు మనం చెప్తాం మాటలు రామకుమార్ రెడ్డి అన్న గెలిచి ఒక స్థాయికి తీసుకొని ఏడుకోవడమే కాదు, వాటర్లో పోయి పొగిడి ప్రజలందరికీ ఆయన మంచితనాన్ని తీసుకుని చెప్పి ఆయన ఓట్లు విధానాన్ని తీసుకురాగలిగితే అప్పుడు ఓట్లు ఆయన వచ్చి
కూర్చుంటే ప్రజలు ఏ ప్రయోజనం లేదు. ప్రజలే మళ్ళా ఓటు ఎవరు చేతిలో రాయదు, ఓటు లేదు రాయదు. ఆ ఓటు ఎవరు చేస్తారు? ప్రజల చేతున్నారు. ప్రజలు వేస్తే మనం ఒకరే చేయలేము. ప్రజలు మనకు ప్రజలలో తీసుకుపోయి ఆయన మంచితనాన్ని వాళ్ళ కుటుంబంలో పని చేసిన పనుల్ని విషయాన్ని చేసి చెప్పుకొని పోతే అప్పుడు మనం చేసుకోగలుగుతాం. ఈరోజు మనం పొగిడి ఏదో చెప్పి ఆయన ఏదో అనుకున్నది పొగిడి నేను మాత్రం ఆయన ఈ శివుడు ఈ చేతులు ఇదేస్తాడు, వదిలేస్తాడు. వాస్తవం చెప్తే ఆయన ఉంటుందే సరేనా. కాబట్టి ఏంటంటే మనం ప్రజలలో లేకపోవాలి, తెలుసుకోవాలి, ఏదైనా చెయ్యాలి. కానీ ఏదేంటంటే ఇప్పుడు తెలుగుదేశం నాయకులు 6 మంది గెలుచున్నారు ఇక్కడ శాసనసభ్యులుగా. ఎవరు కూడా చేయలేదు. 6 మంది శాసనసభ్యులు గెలుచుంటే ఎవరు కూడా క్రియేటివ్ కుటుంబం చేసేంత ఇది అభివృద్ధి ఎక్కడికి చేయలేదు. తెలుగుదేశం గెలుచున్నారు, 6 మంది గెలుచున్నారు. ఒకసారి చూసుకొని ఎప్పుడు చూసుకొని చేస్తారు. ఏదైనా చెయ్యాలని నేను ధైర్యం కాదు, ఫస్ట్ ఎదుర్కొని పనిచేసే విధానం కావాలి. ఈరోజు నేను కుటుంబం అంటే ఈ కుటుంబం బతుకుతున్నారు వాళ్ళ గురించి. ఈ నియోజకవర్గంలో వాళ్ళు ఏ నాయకులు తెలుగుదేశం ఎవరు బతుకున్నారు చెప్పండి. సరే ఒక 100 మంది బతుకులు చూపిమ్మనండి. ఎదురు మంది కుటుంబం వల్లనే ఈ కుటుంబానికి ఈరోజు విషయం బతుకుతున్నారు. ఎవరైనా చెప్తారు, వాళ్ళు దాచిపెట్టేది కాదు. కాబట్టి ఏంటంటే మన అందరూ కౌన్సిలర్లు కావచ్చు, నాయకులు కావచ్చు, లీడర్లు కావచ్చు, నెలకు ఒక 3 రోజులు కేటాయించండి. ఆ పంచాయతీలో కావచ్చు, ఆ వార్డులో కావచ్చు తిరగండి. ఆయన కూడా తిరిగి చెప్పండి, ఆయన వార్డులో ఈ పరిస్థితి ఉన్నది, అవన్నీ తెలుసుకొని లోటుపాటు తెలుసుకొని ఆయన తీసుకొచ్చి ఆయన పరిష్కారం చేస్తాడు. చేయడానికి వచ్చినా ఆయన పంపిస్తాడు, ఆ పరిష్కారం చేస్తాడు. గ్రౌండ్లో మనం చేయాల్సిన పని మనగా చేయాలా. చిన్నదానికి పెద్దగా ఏం రాలేదు కదా. ఏదైనా మనం వార్డులో చేయాలి. ఫస్ట్ దేశంలో మనం ఆ వార్డు నాయకులు, కార్యకర్తలు, లీడర్లు, కౌన్సిలర్ కావచ్చు, మాజీ కౌన్సిలర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కలిసి వార్డుల సమస్యలు కానీ పంచాయతీ కానీ చేస్తే ఆయన తీసుకొని దాన్ని సాల్వ్ చేసుకొని ఒక తీసుకురాగలుగుతారు. సరేనా. మన వార్డులో బాగుంటే మనం జరిగితే దానికి పనులను గెలిపించాలని ఎట్లా గెలిపించగలుగుతాం? ప్రజలే మనం పోవాలి కదా. ఆ లోటు పడేది మనం తెలుసుకోవాలి కదా. అసలు ఏ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి కదా. తెలుసుకుని ఆయన దృష్టి తీసుకుని దాన్ని పరిష్కరిస్తే బాగా నేర్చుకుంటారు. అది ప్రతి ఒక్కరోజు చెప్పేది. ఈ అవకాశం పెద్దలందరికీ నా గౌరవ నమస్కారం తీసుకుని సెలవు తీసుకోండి. చేసినటువంటి పట్టణంలోని సీనియర్ నాయకులకి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారాలు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి నాకు ఇందాకే ఇంకో కౌన్సిలర్లందరితో కూర్చొని మాట్లాడుకునే సందర్భంలో ఒక విషయం తెలిసింది. ఎవరినైనా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి దాకా నాయకుల్ని సన్మానించుకోవడం అనేటువంటి ఒక సాంప్రదాయం పద్ధతి ఒక గిరిజన కుటుంబానికి ఉంది అని నాకు తెలిసింది. నాకు తెలిసినంత వరకు ఈ విధంగా ఈరోజు అయిపోయినటువంటి కౌన్సిలర్ని కావచ్చు, మండల స్థాయి నాయకులు కావచ్చు, పిలిచి సత్కరించి గౌరవించుకోవడం అనేది నేనైతే గురువు నేర్చుకోవడం చూడలేదు. వెంకటగిరిలో ఉందా అని అడిగితే ఉందమ్మా, అమ్మ సార్లు పెద్ద అయినప్పటికీ చూడాలని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. దీన్ని బట్టి ప్రజల్ని కావచ్చు, చిన్న స్థాయి నాయకులు కావచ్చు గౌరవించడం అనేది వాళ్ళ యొక్క కుటుంబ సాంప్రదాయంగానే ఉంది అని మనందరం చాలా సంతోషంగా చెప్పుకోవచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అట్టడుగు స్థాయి నుంచి కూడా అధికారం అందుబాటులో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తులకు సైతం రాజకీయాల్లో పిలిచి టికెట్ ఇచ్చి గెలిపించి వాళ్ళ స్థాయిని బట్టి కౌన్సిలర్లుగా, మండల స్థాయి నాయకులుగా, డిప్యూటీసీగా తీర్చిదిద్దడం జరిగింది. అటువంటి గొప్ప సాంప్రదాయం కలిగినటువంటి పార్టీలను నడుస్తున్నందుకు మనందరం కూడా చాలా గర్వంగా ఫీల్. అదేవిధంగా ఇప్పుడు కౌన్సిలర్లందరూ కూడా వారి యొక్క మనోభావాలను తెలియజేసుకునే సందర్భంలో నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ యొక్క పెద్దలు చేసినటువంటి అభివృద్ధితో పాటుగా కేవలం ఒక్క సంవత్సరం కాలంలోనే చాలా ఒక్క సంవత్సరం, అది కూడా రాష్ట్రంలో దాన్ని మనం చెప్పాలంటే ఎలక్షన్ ఇయర్ చెప్పుకోవచ్చు. చివరిలో 5 సంవత్సరాలు అయిపోయేటప్పుడు ఒక్క సంవత్సరంలో ఆయనకు అవకాశం వచ్చినప్పటికీ కూడా రామ్ కుమార్ రెడ్డి గారు వెంకటగిరి నియోజకవర్గాన్ని చాలా చేశారు, చేసి చూపించారు అనేటువంటి విషయాన్ని మీరందరూ వినేటప్పుడే కౌన్సిలర్లందరూ కూడా చెప్పడం జరిగింది. మరి అదే విధమైనటువంటి అవకాశం మన నాయకుడికి 5 సంవత్సరాలు కనుక మనకు కనిపిస్తే వెంకటగిరి రూపురేఖలు మారిపోతాయి అని చెప్పేందుకు మనకు ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మనందరం కూడా ఇటువంటి మంచి నాయకుడిని ఎంతైనా గెలిపించుకుని అత్యధిక మెజారిటీగా గెలిపించుకుని అది కూడా
ఇదేటువంటి ఉత్సాహాన్ని, ఇదేటువంటి ఆనందాన్ని, ఈ రాబోయే 3 సంవత్సరాల ఐక్యతని మనందరం కూడా కలిసిమెలిసి నడవాలి. ఈ ఎన్నికలు అయ్యేంత వరకు కూడా రామ్మోహన్ రెడ్డి గారికి మనందరం చేదోడు బాధలుగా నడవాలి. ఆయన రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీలో గెలిచేటువంటి ఈ సందర్భంగా మీ అందరి పక్షాన్ని నేను ఆయన ప్రమాణం చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారికి మనం పోయే మొట్టమొదటి కార్యక్రమం మన వెంకటగిరి నియోజకవర్గం, అది కూడా అత్యధిక మెజారిటీతో అందిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అదే మన ప్రధాన కర్తవ్యంగా ముందుకు నడవాలి. మనందరం కూడా నిజంగా పార్టీ చాలా కష్టకాలంలో ఉంది. ఇటువంటి సమయంలో కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరైతే పార్టీకి వెన్నంటి, పార్టీ నాయకుడికి వెన్నంటి నడుస్తారో వాళ్ళు రేపు ఎన్నికలైన తర్వాత ఖచ్చితంగా మొట్టమొదటి స్థానంలో ఉంటారు అని సందర్భంగా మీకందరికీ మరొకసారి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. చేశారు అని మనం ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేకుండా మొన్ననే వార్తవారు తిరిగిన సందర్భంలో నేను గమనించిన టెలివిజన్ మీకు తీసుకుంటా ఉన్నాను. ఈ పట్టణంలో ఒక రోడ్ వేసినా, ఒక ఇల్లు కట్టినా, ఏది కట్టినా ఈ కుటుంబం నుంచి వచ్చినటువంటి కడ్డాయం కానీ, రాజలక్ష్మి గారు కానీ వేశారు తప్పితే అంతకు మించిన అభివృద్ధి ఏమీ జరగలేదు అని వాళ్ళు ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి ముందుకు వచ్చినటువంటి సందర్భాలు నేను నిజంగా ప్రత్యక్షంగా నేనే చూశాను. కాబట్టి నిజంగా కూడా ఇటువంటి మంచి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాసుల్ని మనం నాయకులుగా గెలిపించి ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా మేము అందరినీ కోరుకుంటూ, ఈ 5 సంవత్సరాలు ఎన్ని కొడుకుతో ఉన్నప్పటికీ కలిసిమెలిసి నడిచి వాసులందరికీ అందుబాటులో ఉండి, ఎమ్మెల్యేలు ఉన్నా, చైర్మన్లు ఉన్నా, ఎవరున్నా ఉదయం చేస్తే వాసులందరికీ అందుబాటులో ఉండి కనిపించేది, సేవ చేసేది పవిత్రమే. కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ పదవీకరణ సందర్భంగా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇదే విధంగా మీరందరూ కూడా పార్టీ జెండాని 3 సంవత్సరాలు మొయ్యాలని, మీ యొక్క కర్తవ్యం ఈ రోజుతో పూర్తయిందని భావించకుండా తిరిగి మన నాయకులు గెలిచేంత వరకు కూడా మీ యొక్క అహర్నిశల శ్రమ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు మన వెంకటగిరి ఇన్ఛార్జి ఉండేది మన మేరుమల్లి రామకుమార్ రెడ్డి గారు, మనం ముందుగా పిలుచుకునే రామన్న ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రామన్నకి, అలాగే వేదిక మీద ఉన్న ప్రతి కౌన్సిలర్స్ కన్నా కూడా వార్డు అధికారులు వీళ్ళందరూ కూడా ఈరోజు పదవిలో ఉన్న సందర్భంగా వీళ్ళకి సన్మానం చేయడం అనేది ఇది అద్భుత ఘటము. వీళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులకు, కుటుంబ సభ్యులకు, అలాగే ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యంగా ఈ పదవి విరమణ కాలం సన్మాన సందర్భంగా ఈ కౌన్సిలర్స్ పర్టికులర్గా వాటి ప్రతినిధులైతే ఏదన్నా వాళ్ళు ఎంతో కష్టపడి వెంకటగిరి ప్రజల అభివృద్ధి కోసం ఎంతో పాటుపడ్డారు. చాలామంది కూడా వాళ్ళ అభివృద్ధి పనులు ఎప్పటికప్పుడు నాకు కూడా కొంతవరకు షేర్ చేయడం జరుగుతూ ఉండేది. చాలా కష్టపడి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎన్నికైన ఈ వార్డు ప్రతినిధులు, అలాగే ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా కంటిన్యూ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కాకుండా వాళ్ళు ఒకే నిబద్ధతతో కష్టపడి పనిచేసి వాళ్ళకు ప్రజలు ఇచ్చిన బాధ్యతని పరిపూర్ణంగా నిర్వర్తించడానికి వాళ్ళు ఈ 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి పనులే దానికి కారణంగా చెప్తున్నాను. అలాగే ఈరోజు పదవి విరమణ అవసరం అనేది ప్రజలు ఇచ్చిన బాధ్యత మాత్రమే, కానీ పార్టీ ఇచ్చిన బాధ్యత వాళ్ళకి ఎప్పుడు ముందుగా ఉండాలని, రాబోయే మళ్ళీ మున్సిపాలిటీ పంచాయతీ ఎలక్షన్, పర్టికులర్గా వెంకటగిరి మున్సిపాలిటీ ఎలక్షన్లో మళ్ళీ వార్డు ప్రతినిధులుగా వచ్చి మళ్ళీ ఇంకా అభివృద్ధి పనులు చేయాలని నేను ఆకాంక్షిస్తూ వాళ్ళకి శుభాకాంక్షలు అడ్వాన్స్గా చెప్తూ ఉన్నాను. సో వాళ్ళు ఎంతో వార్డు లెవెల్లో ఉన్న వెంకటగిరి అభివృద్ధి పనుల్ని ఎంత నిబద్ధతలు చేశారు అంటే, కాలువలు కావచ్చు, మంచినీటి సరఫరాలు కావచ్చు, రోడ్డు పనులు కావచ్చు, ప్రజలకు వాళ్ళు అండగా ఉండటం, అలాగే పార్టీకి కూడా వాళ్ళు ఒక బలంగా నిలబడి ప్రతి కొన్ని కష్టకాలాల్లో కూడా వాళ్ళు మేము ఉన్నాము, మనకు పార్టీ ముఖ్యం, పార్టీ కోసం మనం నిలబడి ప్రజల కోసం, ప్రజలు ఎదుర్కొన్న కష్టాల కోసం వాళ్ళు నిలబడినందుకు మరోసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే మళ్ళీ మున్సిపాలిటీ ఎలక్షన్లో వాళ్ళు మంచి మెజారిటీగా గెలవాలని, దానికి రామన్న తోడుగా, రామన్నతో పాటు
నేను అలాగే కల్పనక్క ఈరోజు మన అబ్జర్వర్ ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు. సార్ యొక్క చెప్పడం మంచిగా. సో వీళ్ళందరూ మేమందరం కూడా వార్డు ప్రతినిధులు అందరం కూడా మేము తోడుగా ఉండి మంచి మెజార్టీతో మీ అండతో గెలిపించుకుందామని ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిష్కాల్తో మెంబర్షిప్ కాదు, ప్రతి కార్యకర్తకి ఒక పదవి ఇస్తూ ఒక హోదా కల్పిస్తూ పేర్లు వాళ్ళ ఫోటోలు పంపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా మానిటర్ చేస్తూ ప్రతిరోజు ఏ విధంగా జరుగుతుంది, ఎక్కడ ఇంకా యాక్టివేట్ కాలేదు, ముందు పార్టీలో వీళ్ళు ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు, రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి న్యాయం చేయాలి అని ప్రతిదీ గుర్తుపెట్టుకుంటారు. అందుకని మీకందరికీ తెలుసు, ఆ లాస్ట్ మినిట్లో లేకపోతే పార్టీ వచ్చిన తర్వాత ముందుకు వచ్చి నిలబడి మేము మొదటి నుంచి పనిచేసాము, మేము మొదటి నుంచి ఉన్నాము అని చెప్పే రోజులు పోయి ప్రతిదీ నిశ్చితంగా ఇప్పటి నుంచే గమనిస్తున్నారు. దానిలో భాగంగా చాలా మందికి వెరిఫికేషన్ అని చెప్పి వచ్చుంటారు. పార్టీలో పదవి ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఒకవేళ ఫోటో కానీ సరిగా లేకపోతే ఈ విధంగా ఫోటోను మార్చుకోవచ్చు, లేదా పేర్లో ఏదైనా తేడా ఉన్నా కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఎందుకు చూపిస్తానంటే నాకు కూడా నేదురుమల్లి రామకుమార్ రెడ్డి చాలా పెద్దది కట్ అయిపోతాం, దాన్ని సరి చేయాల్సి వచ్చింది. నేను కూడా వెరిఫై చేసి పైకి పంపించాం. సో ప్రతి ఒక్కరిని గుర్తించి రాబో రోజుల్లో మీ కష్టానికి ఫలితం దక్కుతుందని జగన్మోహన్ రెడ్డి మాటగా మీ అందరికీ తెలియజేస్తున్నా. కౌన్సిలర్స్ మేమే నిజమే, ఎందుకంటే ప్రజలు గుర్తించేది మిమ్మల్ని. అందుకని పదవి విరమణ చేసామన్నాం, మాకు బాధ్యత లేదు అనుకోకుండా ప్రజలకు అందుబాటులో ఉండండి, సమస్యలు తెలుసుకోండి, ప్రజల తరఫున నిలబడడం, మీ తరఫున నేనుండాలి. ఎవరికైనా అన్యాయం జరిగితే ముందుకు పోరాడదాం, కావాల్సిన పనులు అడగదాం, చేస్తే చేస్తారు లేకపోతే లేదు, కానీ ప్రజల తరఫున ఉన్నాము అని ప్రజలు తెలియాలి. అలాగే ఆ రోజు టికెట్ ఇచ్చిన కవిలు రామప్రసాద్ కానీ పెద్దలు రాజావారి కానీ గుర్తు తెచ్చుకోవటం మంచి సాంప్రదాయం. ఆ కోణంలోనే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి వ్యతిరేకంగా ఆ రోజున్న ఎమ్మెల్యేని తొలగించి ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి, ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన నేతృత్వం నుంచి నాకు అవకాశం ఇచ్చారు. ఆ రోజు అంటే ఇదే డౌట్ ఉంది, అంటే చివరి వరకు ఉంటాడా, జగన్మోహన్ రెడ్డి ఇంకే టికెట్ ఇస్తారా, దీంతో కలిసి ప్రయాణం చేయాలా వద్దా, నాకు తెలిసి మనకి ఇష్టం కూడా లేదు. కానీ ఫైనల్గా చివరి వరకు కొనసాగాను. ఇష్టం లేని వాళ్ళు తాడేపల్లి తీసుకుని పోయి 1-3 సార్లు మీటింగ్లు జరిగి మీతోనే ఉన్నాను, పోటీ చేయడం జరిగింది. గవర్నమెంట్ మారింది, ఇప్పుడు ఇన్ఛార్జ్గా జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరిని
ఈయన ఊరికి పోతే బాగున్నాం. కానీ చాలా స్పష్టంగా మీటింగ్ మొదట్లో చెప్పిన వెంకటగిరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇక్కడి నుంచే పోటీ చేస్తాం. మళ్ళా చాలా నమ్మకం ఉంది నా మీద. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు అభివృద్ధి ఈ ప్రాంతంలో చేశారు అంటే లేదు మన కుటుంబం అని. ఆ నమ్మకాన్ని నిలబెట్టు మీ మనల్ని పొందాలని నమ్మకంతో మీకు మాటిస్తూ మీ తరఫున మనం ప్రతిపక్షంలో పోరాడతా, రేపు అధికార పక్షం వచ్చినప్పుడు అభివృద్ధికి బాధ్యతలు వేస్తూ అని చెప్పారు. మేనిఫెస్టో అనేది ఒకటి రిలీజ్ చేస్తే దాన్ని కాపీ చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు. మరి దాన్ని చూసే లేదు. కానీ అది వారి అధినాయకత్వం నుంచి వచ్చింది. సాక్షాత్ చంద్రబాబు నాయుడే పెట్టిన మా మేనిఫెస్టోను మాయం చేస్తారు. అందుకని ఒకరిని అని లాభం లేదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట మీద నిలబడతాడు, అభివృద్ధి బాటలో నడిచాడు. కొన్ని తప్పులున్నాయి మన సైడ్ నుంచి కూడా, చేసింది కూడా చెప్పుకోవాలి. కార్యకర్తల వెంట నడుస్తాను, కార్యకర్తలు ముందుంచి నడుస్తాను అని చెప్పడం జరిగింది. ఆ బాటలో నడుస్తూ మీ అందరి మన్నలు పొంది మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాము, కలిసి పనిచేస్తాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యాంశం ఈ పదవి విరమణ చేసిన కౌన్సిలర్స్ని సన్మానించుకుంటాం. అయినంతా మన పద్ధతి ప్రకారం పండుగ వాతావరణం కాబట్టి అందరం కలిసి కూడా భోజనం చేస్తాం. ప్రతి ఒక్కరు ఉండి భోజనం చేయాలి. ఈ కార్యక్రమం కూడా ఎక్కువసేపు ఉండదు కాబట్టి చూసి తర్వాత అందరం బయలుదేరతాం. మీడియా మిత్రులు కొంచెం డ్రెస్సులు ఉంటాయి, అందుకని ఒక చిన్న డ్రెస్ మీట్ కూడా తినాలి. అవగాహన డ్రెస్ మీట్ వాళ్ళు ఇంకేమన్నా డౌట్ ఉన్నాయి మామూలుగా చెప్తుంటారు. ఆదివారం అంటే వేడివేడిగా ఉంటుంది, ఏదైనా మాట్లాడాలంటే వేడివేడిగా ఉంటుంది. ఆదివారం వాళ్ళు వేసే డ్రెస్సులకి ఎలాంటి వేడి పుట్టిస్తారు చూద్దాం. సీక్వెన్స్ ప్రకారం పోతాం, లేదా లేడీస్ వస్తామా ఎడ్ చేస్తాం. ముందర సన్మానం
ఇంత ఘనంగా కౌన్సిలర్ స్వీకరించడం ఎప్పుడే మాలయా